వాటర్ యాడ్ చేస్తే వీక్ యాసిడ్ ఎక్కువ అయనైజ్ అవుతుందా? ఇది లాజిక్కి ఆపోజిట్ లాగా ఉంది కదా. కానీ వీక్ యాసిడ్ విషయంలో ఇది నిజం. ఇప్పుడు 3 నిమిషాలలో మ్యాథమెటికల్గా ప్రూవ్ చేస్తా. చాలా సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, లాస్ట్ వరకు వాచ్ చేయండి. మనము ఒక వీక్ యాసిడ్ తీసేసుకుందాం. ఇక్కడ నేను ఎసిటిక్ యాసిడ్ తీసేసుకుంటున్నా, CH3COH. దాన్ని మనం వాటర్లో కనుక డిజాల్వ్ చేసినట్లయితే H+CH3COO- అనేది ఫామ్ చేస్తుంది. ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మనం సిగా తీసేసుకుందాము. అప్పుడు H+ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ 0 ఉంటుంది, ఎసిటేట్ కాన్సన్ట్రేషన్ 0 ఉంటుంది. చేంజ్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ Cα H+ అనేది ఫామ్ అవుతుంది చేంజ్, ఇక్కడ కూడా Cα. ఇక్కడ ఈక్విలిబ్రియం టైం కల్లా C1- అనేది ఫామ్ అవుతుంది, అంటే Cలో నుంచి Cα డిసోషియేటెడ్ అయింది. కాబట్టి ఎగ్జామ్లో ఈ స్టెప్ స్కిప్ చేయకండి, ఇది ఫౌండేషన్. మనము దీనికి కనుక డెరివేషన్ కనుక చూసుకున్నట్లయితే ప్రొడక్ట్ అపాన్ ద రియాక్టెంట్ కాబట్టి, అంటే H+ కాన్సన్ట్రేషను ఎసిటేట్ కాన్సన్ట్రేషను అపాన్ ద యాసిడ్ కాన్సన్ట్రేషన్ అనేది మనం తీసేసుకోవాల్సి ఉంటుంది. H+ కాన్సన్ట్రేషన్ మనకి Cα, ఎసిటేట్ కాన్సన్ట్రేషన్ Cα, యాసిడ్ వచ్చేసరికి ఏంటంటే C1- ఈ C అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు Ka = C² 1- అని రాస్తాం. కానీ వీక్ యాసిడ్ కాబట్టి ఆల్ఫా అనేది చాలా చిన్నగా ఉంటుంది, అంటే డిసోషన్ కెపాసిటీ చిన్నగా ఉంటుంది. ఎగ్జాంపుల్ 0.01 కానీ 0.001 కానీ అలా ఉంటుంది. అప్పుడు మనం 1- అప్రాక్సిమేట్లీగా మనం తీసేసుకోవచ్చు. అప్పుడు ఫార్ములా Ka = Cα² అవుతుంది. అప్పుడు డిగ్రీ ఆఫ్ డిసోషన్ ఆల్ఫా √Ka/C అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి ఇంపార్టెంట్ ఫార్ములా, న్యూమరికల్లో కూడా అడుగుతారు. ఇది ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా ఫైనల్ ఫామ్. ఇక్కడ మనకి Ka వచ్చేసరికి ఏంటంటే కాన్స్టెంట్, C మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది చేంజ్ అవుతుంది, ఇది చేంజ్ హ్యాపెన్. C అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడు తగ్గుతుందంటే డైల్యూషన్ కనుక పెరిగినప్పుడు తగ్గుతుంది. అంటే కాన్సన్ట్రేషన్ తగ్గింది అంటే ఆల్ఫా అనేది పెరుగుతుంది కదా. అంటే ఏంటి? వీక్ యాసిడ్కి మనం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నప్పుడు ఆటోమేటికల్గా డిగ్రీ ఆఫ్ డిసోషన్ అనేది పెరుగుతుంది. వీక్ యాసిడ్ స్ట్రాంగ్ అవ్వదు. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే వీక్ యాసిడ్ అనేది కంప్లీట్గా డిసోషియేటెడ్ అవుతుంది కాబట్టి డైల్యూషన్లో స్ట్రాంగ్ అవ్వదు. కానీ దీని యొక్క డిగ్రీ ఆఫ్ డిసోషన్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఎగ్జామ్లో మనకి ఎలా ఇస్తారంటే న్యూమరికల్స్ Ka, ఫర్ ఎగ్జాంపుల్ Ka 10⁻⁻5, C వచ్చేసరికి 10⁻⁻1, ఆల్ఫా ఎంత అడుగుతారు. ఫార్ములా ఏంటి? ఆల్ఫా √10⁻⁻5 అపాన్ ద 10⁻⁻1. సింప్లిఫై చేసినట్టయితే 10⁻2 వస్తుంది కదా. ఇలానే Ka వచ్చేసరికి 10⁸, C వచ్చేసరికి 10⁻⁻2 వచ్చినప్పుడు ఆల్ఫా ఎంత అవుతుందో కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ కామెంట్ చేయండి.